బీసీలకు 42% రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బీజేపీ బీఆర్ఎస్ కు బీసీలపై ప్రేమ లేదన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. జనాభా ప్రకారం కోటా కోసం ఐక్యంగా ఉద్యమిస్తామన్నారు బీసీ నేతలు. 42% రిజర్వేషన్లు దక్కే వరకు పోరాడతామని చెప్పారు. బీసీ కోటా హైకోర్టు స్టేపై సుప్రీంకోర్టుకు వెళ్లనుంది రేవంత్ సర్కార్. సోమవారం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయనుంది. హైకోర్టు స్టే పత్రాలను స్టడీ చేసిన లాయర్ల బృందం సుప్రీంలో బలమైన వాదనలు వినిపించాలని రెడీ అయ్యారు. సుప్రీం పరిణామాలను బట్టి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించనుంది సర్కార్. ఈ నెల 16న బీసీ రిజర్వేషన్ల ఎజెండాగా కేబినెట్ భేటీ జరగనుంది. బీసీ రిజర్వేషన్ల కోసం సోమవారం మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరితో కలిసి ఢిల్లీ వెళ్తున్నామన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీజేపీ బీసీ వ్యతిరేక పార్టీ అని ఫైర్ అయ్యారు. బీసీ బిల్లులు గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు. బిల్లుల ఆమోదం కోసం బీజేపీ నేతలు ప్రధాని దగ్గరకు ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. వెనక్కి తగ్గట్లేదు, మేము మళ్ళీ స్పష్టం వెనక్కి తగ్గట్లేదు. వీఆర్ గోయింగ్ టు ఫైల్. మేము సుప్రీంకోర్టు తర్వాత తట్టబోతా ఉన్నాము. దీనికి సంబంధించి రేపు కూడా నేను ఢిల్లీ, మా ఇద్దరు మంత్రులు నేను కూడా ఢిల్లీ పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నారు. ఇమ్మీడియట్గా సుప్రీంకోర్టు అప్పీల్ చేయాల్సిందిగా వారు సూచించినారు. ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదు. ఇంకే ఆప్షన్స్ ఉన్నా అవైల్ చేసుకుంటాము. 42% రిజర్వేషన్ల కోసం ఉమ్మడిగా పోరాడాలని బీసీ సంఘాల నేతలు నిర్ణయించారు. హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో జేఏసీగా ఏర్పడ్డారు. జేఏసీ చైర్మన్ గా ఆర్ కృష్ణయ్యను, వర్కింగ్ చైర్మన్ గా జార్జుల శ్రీనివాస్ గౌడ్ ను ఎన్నుకున్నారు. రాష్ట్ర బంద్ ను ఈ నెల 18కి వాయిదా వేశారు. దేశ జనాభాతో పాటు బీసీలు కూడా పెరిగారన్నారు ఆర్ కృష్ణయ్య, జార్జుల. తమ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచాల్సిందేనని డిమాండ్ చేశారు. దమ్ముతోటి ఉద్యమాలు చేసి, కమిట్మెంట్ తోటి ఉద్యమాలు చేస్తున్నటువంటి నాయకులు, బీసీలంటే తెగించి ఉద్యమాలు చేస్తున్నటువంటి నాయకులు ఉన్నారు. వీళ్ళందరికీ ఈ షార్ట్ పీరియడ్ లోపల మనము అకామిడేట్ చేయలేదు. ఒకటి, దీని స్ట్రక్చర్ విశాలంగా ఉంటుంది. ప్రతి కుల సంఘానికి ఒక కన్వీనర్ పోస్ట్ ఇచ్చి వాళ్ళని భాగస్వామ్యం చేయాలనేది ఒక నిర్ణయం. మన జాతికి అన్యాయం జరిగినప్పుడు, బీసీ జాతికి అన్యాయం జరిగినప్పుడు ఈ ప్రయత్నాలను అడ్డుకునే ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నాలను ఎదుర్కోవడానికి ఇలా బీసీ సంఘాలుగా మేమంతా ఇలా పార్టీలకు అతీతంగా, జెండాలకు అతీతంగా ఒకే ఎజెండాతోటి 42% రిజర్వేషన్ రక్షించుకుందామనే ఒకే ఎజెండాతోటి ఇలా ఒక వేదిక మీదకి వచ్చినాం. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందన్నారు కాంగ్రెస్ నేతలు. అయితే స్థానిక సంస్థల్లోనే కాదు, విద్యారంగాల్లో రిజర్వేషన్లు వచ్చేంత వరకు పోరాడతామంటున్నారు బీసీ సంఘాల నేతలు.